సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కొద్దిమంది హీరోయిన్లు మాత్రమే తమ నటనతో ప్రేక్షకులను మెప్పించగలరు. అలాంటి వారిలో కన్నడ బ్యూటీ అనుష్క శెట్టి కూడా ఒకరు. అయితే అనుష్క శెట్టి సినిమాల్లోకి రాకముందు సెలబ్రిటీలకు యోగా నేర్పిస్తూ యోగా టీచర్గా కొనసాగింది. ఆ తర్వాత ఓ సీరియల్లో కూడా చేసింది. కానీ అనుష్కకి సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనే కోరిక ఉండేదట. అయితే ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు, నీకు సినిమాల్లో ఎవరు ఛాన్స్ ఇవ్వరు అని చెప్పేవారట. దాంతో విసిగిపోయిన అనుష్క శెట్టి సినిమా హీరోయిన్ ఆశ పక్కన పెట్టి యోగా టీచర్గా మారిపోయింది. అయితే అనుష్క శెట్టి అలా యోగా చేసే సమయంలో నువ్వు హీరోయిన్గా చాలా అందంగా ఉన్నావు, సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అని చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళు పొగిడారట. వారి మాటలు విని అనుష్క మళ్ళీ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టి ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగిందట. అలా ఓ సీరియల్లో అవకాశం వచ్చాక సినిమాలో హీరోయిన్ అవ్వాలి అని కన్నడలోని టాప్ డైరెక్టర్ని ఆశ్రయించి, సార్ మీ సినిమాలో నాకు ఒక చిన్న పాత్ర అయినా ఇవ్వండి అని అడిగిందట. దాంతో అనుష్కను చూసిన ఆ డైరెక్టర్, అసలు నువ్వు హీరోయిన్ మెటీరియల్వే కాదు, నువ్వు బట్టలు మొత్తం విప్పి చూపించినా కూడా నిన్ను హీరోయిన్గా సినిమాల్లో అసలు తీసుకోరు అంటూ ఘోరంగా ఇన్సల్ట్ చేశారట. అంతేకాదు, నువ్వు సినిమాలో హీరోయిన్గా చేయడం కంటే పెళ్లి చేసుకుని చక్కగా పిల్లలను కని భర్త పిల్లలతో హాయిగా ఉండు అంటూ సలహా కూడా ఇచ్చారట. కానీ అనుష్క మాత్రం డైరెక్టర్ మాటలకు ఏమాత్రం నిరాశపడకుండా పట్టువదలని విక్రమార్కుడిలా సినిమాలో ఆఫర్స్ కోసం ట్రై చేసింది. అలా ఏ డైరెక్టర్ అయితే అనుష్కని హీరోయిన్గా పనికిరావు అని అన్నారో ఆమె పెద్ద హీరోయిన్ అయ్యాక ఆ డైరెక్టరే ఆమె వద్దకు వచ్చి సినిమా చేయమని అడిగారట. కానీ అనుష్క మాత్రం ఆ రోజు ఆయన అన్న మాట గుర్తు చేసుకొని నేను నటించను అని చెప్పేసిందట. అలా ఏ పరిస్థితిలోనైనా ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అని అనుష్కను చూసి ఆ డైరెక్టర్ బుద్ధి తెచ్చుకున్నారట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you very much for watching this video. Bye bye.